హార్ట్ లాంటిది. అంటే ఈరోజు పిల్లలే రేపటి పౌరులు కదా, నేటి వాళ్ళే రేపటి పౌరులు. వీళ్ళందరూ పెద్ద రేపు గొప్ప గొప్ప వ్యక్తులు కాబోతున్నారు. అలాంటి ఈ రూట్లో చాలామంది పిల్లలు ఇరెగ్యులర్గా నడుపుతున్నారు. మా రాజశేఖర్, మా రాఘవ్ చెప్పారు, హెల్మెట్ ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఆర్సీ ఉండాలి. ఇవన్నీ ఉంటే అడ్డగొరకు నడపచ్చా? అట్లా కాదు. మీ ఇష్టమైన విన్యాసాలు చేస్తే ఈ 60 ఫీట్ రోడ్లో కుదరదు. అన్నున్నప్పటికి కూడా వెహికల్ జాగ్రత్తగా నడపాలి. నాకు అన్నీ ఉన్నాయి కదా, నేను ఇష్టం ఉన్నట్టు నడుపుకుంటా అంటే కుదరదు. ముఖ్యంగా మీ అందరికి రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ మన చెల్లెలు, మన అక్కలు, మన పిల్లలందరూ చదువుతున్నారు. వీలైనంత వరకు ఈ రూట్లను అవాయిడ్ చేయండి. అవసరం లేనప్పుడు ఈ రూట్లో వెళ్ళకుండా వేరే రూట్లో వెళ్ళండి. అంటే కేవలం ఈ రూట్లో ఎవరైతున్నారో వాళ్ళు వెళ్తే ఇది ఫ్రీ ఉంటుంది. వేరే వాళ్ళు కూడా ఏదో ఇట్లా పోదాం, ఆడపిల్లలు ఉంటారు, టీచ్ చేయొచ్చు, ఏదో చేయొచ్చు అనే ఉద్దేశంతో వస్తే మనకి ఇక్కడ 30 కెమెరాస్ పనిచేస్తున్నాయి. మీకు తెలియదు, 30 కెమెరాలు రోజు అబ్జర్వ్ చేస్తున్నాను. మీ విన్యాసాలన్నీ అక్కడ చూస్తున్నాం. డైరెక్ట్ మీ ఇంటికి వస్తాం, మీ వెహికల్ సీజ్ చేస్తాం, మిమ్మల్ని తీసుకొచ్చి కేసు రిజిస్టర్ చేస్తాం. అలాంటి పరిస్థితులు రాకూడదు. దయచేసి ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈవ్ టీజింగ్ చేస్తున్నారు, మేము చూస్తున్నాం. దాదాపు పోలీస్ రికార్డుకి ఎక్కితే పరిస్థితులు ఏందో మీకు తెలుసు. ఈవ్ టీజింగ్ అనేది చాలా పెద్ద నేరం ఈ రోజులలో. దయచేసి మీరందరూ ఇప్పుడు అందరు ఇక్కడ 30 బిలోనే ఉన్నారు, అందరు పిల్లలే ఉన్నారు. ఎవరు 30 కన్నా ఎక్కువ ఉన్నారు ఎవరు లేరు. దయచేసి మీరు అందరూ యూత్ కాబట్టి మీ విన్యాసాలన్నీ ఒక గ్రౌండ్కి పోయి చేసుకుంటే బాగుంటుంది. ఈ రూట్లో ఉన్న పిల్లలకి ఇబ్బంది కలగకుండా మీరు ఉండాలని కోరుతున్నాను.